హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను వంకాయ పచ్చడి చేయాలనేసి ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా టమాటాలు, కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, దాని తర్వాత వంకాయలు 2 అనమాట. నేను వంకాయలు అయితే ఎక్కువ యూజ్ చేయనండి, అందుకోసం 2 తీసుకున్నా. టమాటోస్ ఎక్కువ తీసుకున్నా, ఒక ఆనియన్ అనమాట. మనమైతే వంకాయతో పచ్చడి అనేది తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా నేను ఇలా పెట్టుకున్నాను కదా. ఇప్పుడైతే మనము వీటినన్నిటినీ కూడా పరిశుభ్రంగా నీటిలో కడగాలన్నమాట. ఇలా కడిగిన తర్వాత మనము వంకాయలైతే ముక్కలుగా కట్ చేసి నీళ్ళు అయితే వేసుకున్న, టొమాటో ముక్కలు అయితే ఇలా కట్ చేసి ప్లేట్లో పెట్టుకున్న. అదేవిధంగానే పచ్చిమిర్చి కూడా కొనలు చిన్న కట్ చేసుకొని అవతల పడేసి మంచిగా ఇలా 2 పీసులుగా కట్ చేసి సైడ్ తీసుకున్నాను. ఇవన్నీ ఏం చేయాలంటే చూస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్, మీరు ట్రెండింగ్ ఉన్న ఛానల్ని అందరూ కూడాను. ఒక చిన్న బాండ్లీలో టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. వేసుకున్నటువంటి తర్వాత మనము ఈ టొమాటో ముక్కలు అయితే ఉన్నాయి కదా, వీటిని అయితే కొద్దిగా ఆయిల్ వేసి అందులో వేసి కొంచెం మగ్గనివ్వాలన్నమాట. కొద్దిగా మగ్గితే పచ్చివాసన అనేది అంతా పోతుంది. ఇలా మనము 5-7 మినిట్స్ అట్లా ఇలా తిప్పి ఆయిల్ అంతా కలుస్తుంది కదా, అప్పుడు అడుగు అనేది అంటుకోదన్నమాట. లేకుంటే అంతా కూడా బ్లాక్గా వచ్చేస్తుంది. అలా నేనైతే త్వరగా వేగాలని ఒక మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసాను. దూరగా వేగాయి కదండి. సైడ్ తీసుకున్న తర్వాత అయితే ఇంకొక చిన్న బాండ్లీ పెట్టేశాను. అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసాను. దాని తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను అనమాట. పచ్చిమిర్చి కూడా వేగుతున్నాయి కదా. ట్రెండింగ్ ఉన్న ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, చూస్తున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్ రావాలి ఫ్రెండ్స్. నాకు చాలా మంచి వీడియోస్ ద్వారా మీ అందరికీ మంచిగా అనేది నేను నాకు తెలిసినటువంటి విషయాలు మీ అందరికీ కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పచ్చిమిర్చి అయితే వేయించాం కదా, దాని తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని బ్రింజల్ అంటే వంకాయలు కూడా మనం ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా ఇలా ఆయిల్ కలిసేలా ఇలా తిప్పుతున్నాను అనమాట. చిన్న స్పూన్ తీసుకొని దాని తర్వాత మనం తిప్పుకుంటూ ఇలానే ఉండకూడదండి. ఒక ప్లేట్ తీసుకొని ఇలా పెట్టేసి మనము ఒక 6-7 మినిట్స్ ఇలా వదిలేయాలన్నమాట. వదిలేసిన తర్వాత మనకైతే వంకాయలన్నీ కూడా మెత్తగా ఉడికిపోయాయి కదా. ఉడికిన తర్వాత అన్నీ కూడా ఒక ప్లేట్లో తీసుకున్నా కదా, నేను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇలా తీసుకున్నాను. దాని తర్వాత మిక్సీ పట్టుకున్నాను. దాని తర్వాత 1 స్పూను ఉప్పు వేసానండి. మిక్సీ గ్రైండ్ చేశాను. ఇలా చూడండి, లాస్ట్లో మనకు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా దీంతో మిక్స్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. దీని కాంబినేషన్ అయితే నేను రాగి ముద్ద ఈరోజు ప్లాన్ చేశాను. చూడండి, రౌండ్ షేప్గా ఎంత బాగుందో కదా. హెల్త్కి అయితే చాలా మంచిదండి. చాలా గుడ్ హ్యాబిట్ అనమాట. మనం మార్నింగ్ లేవగానే ముద్ద అనేది తినడము చాలా హెల్త్కు చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ విధంగా రాగి ముద్దకు కాంబినేషన్ వచ్చేసి వంకాయతో పచ్చడి. నేనైతే రోటితో వేసి చేసుకోలేదండి, మిక్సీలో పట్టేసాను నేను. నేను రోటితో కూడా చేసినటువంటి